ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో గుప్త నిధుల పేరుతో మోసం జరిగిందన్న వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు దొంగలుగా ప్రచారం చేయబడిన షమీనా, రజియా అసలు బాధితులేనని సమాచారం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఓ పాత్రికేయుడు బంగారం ఆశ చూపిస్తూ పూజల పేరుతో 7 నుండి 10 లక్షల రూపాయల వరకు నగదు, తాళిబొట్టు తీసుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అయితే తనపై ఆరోపణలు బయటపడకుండా బాధితులనే దొంగలుగా చిత్రీకరించేందుకు అసత్య ఆడియోలు సోషల్ మీడియా ప్రచారం చేసినట్లు వారు వాపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫోటోలు వైరల్ చేసి పరువు నష్టం కలిగించారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిజమైన నిందితులను శిక్షించారని, తమపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. మనం ఇప్పుడు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని గత కొంతకాలంగా గుప్త నిధుల ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీనా, రజియా అనే ఇద్దరు మహిళల దగ్గర అయితే ఉన్నాము. అసలు ఎలా జరిగింది, అసలు ఈ గుప్త నిధుల వ్యవహారం వారిపై ఎలా వచ్చింది అనే దాని అంశాలపై వారితోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హబీబ్ అనే అతను మా ఇంటికి వచ్చి ఆ వీడియో అన్నది చూయించి వాసు దగ్గర పంపించి 5 లక్షలు ఈ బిల్లలు, బంగారు బిల్లలని, ఒక బిల్ల 24 తులాలు ఉంటుందని మాకు ఏదో మోసం లెక్క చెప్పి ఇట్లా వాసు కాడికి పంపిస్తే మేము వెళ్ళి ఆ తాళి తీసుకొచ్చి ఆయనకే ఇచ్చినాం, హబీబ్కే ఇచ్చినాక కూడా మాకు ఈ వీడియోలలో ఇట్లా వేసుడు ఇది పద్ధతేనా, మమ్మల్ని ఇట్లా ఎందుకు బయట వేసిండు, దేనివల్ల వేసిండు, ఇప్పుడు మేము చనిపోవాలని అనుకుంటున్నాం వీళ్ళ పేరు చెప్పి, వీళ్ళు మమ్మల్ని ఏం చేయాలి. నిజంగా మీరు డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇట్లా చేస్తాను. మరి మీరు గోల్డ్ చూపెట్టి గుప్త నిధుల వీడియో చూపెట్టి గోల్డ్ ఏం లేదు, ఆ ఫోటోలు ఆ వీడియోలు వాళ్ళే చూపించిండు మాకు. ఎవరు చూపించారు? హబీబ్ చూపిస్తేనే ఈ వాసు కాడికి వెళ్ళినాం మేము. ఆయన కూడా ఇవన్నీ చూసి నమ్మకుండా మీ దగ్గర ఇంటి కాగితాలు తీసుకునే ఇచ్చిండా? మా ఇంటి కాగితాలు పెట్టి మమ్మల్ని నమ్మకుండానే ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ ఇష్టపూర్తిగా ఇచ్చి నేను ఇయ్యలేదని వీడియో తీసుకొని తప్పుకొని నా భార్యకు మోసం చేసి ఇట్లా తీసుకున్నారని పబ్లిక్ సిట్ చేస్తాడు. మాకు దొంగలని మాకు తెలియంది, వాళ్ళ ద్వారానే మేము ముందుకు అడిగేసినాం. అంతే, ఇక మాకు తెలియంది హబీబ్ ద్వారానే మాకు ఇదంతా జరిగింది. మాకు తెలిసింది ఇది వాళ్ళ ద్వారానే పోయినాం మేము. మరి వీడియో హల్చల్ అవుతుంది టీవీలలో, అదేంటి ఆ వీడియో పరిస్థితి ఏంటండి? ఇదొక్క వాయిస్ రికార్డింగ్ పెట్టుకొని హబీబ్ మాకు బ్లాక్ మెయిల్ చేసి, మా హబీబ్ ఇదొక్క రికార్డింగ్ మేము పూజ చేస్తానమన్న రికార్డింగ్ పెట్టుకొని మా పాత అప్పులు మొత్తం గొడవలైన వాళ్ళతోటి చేతులు కొట్టుకొని వాసు హబీబ్ అతను మాకు ఈ రికార్డింగ్లు మొత్తం మా అబ్బాయి మా పిల్లల ఫోటోలతో సహా ఇన్స్టాగ్రామ్ లో వేసిండ్లు. మరి దీని పట్ల ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చారా? మేము ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినాం. నగరం మాది కమలాపురంలో ఉంటాం. హబీబ్ అనే మనిషి ఒక వీడియో చూపించి మీకు 23 తులాలు ఒక్కొక్క ఆయన ఉంది, 5 లక్షలు ఇవ్వండి నేను తీసుకొచ్చి ఇస్తా 5 బిల్లలు అని చెప్పిండు. గుప్త నిధులు తవ్విన వీడియో చూపెట్టి దాంట్లో 145 బిల్లలు వెళ్ళింది. దాంట్లో మీకు 5 ఇస్తా, నేను 800 పార్ట్నర్షిప్లు ఉన్నాయని అన్నాడు. అన్న తర్వాత 5 లక్షలు నేను మా రజాక చేసి 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి ఇచ్చిన 5 లక్షలు తీసుకొని పోయిండు. మళ్ళీ 7 నెలలు అవుతుంది. 7 నెలలు అయినాక ఏమన్నాడు అంటే పూజ కావట్లే, ఏం కావట్లే, 2 తాళీలు అయితే పూజ చేసినాక పంచుకుంటారట అని అన్నాడు. అంటే ఇక మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడని వాసు దగ్గరికి వెళ్తే వాసు మీకు 5 బిల్లలు ఇస్తామంటే వాసు వాళ్ళ ఆవిడ వాసు ఇష్టపూర్తిగా మా ఇంటి పేపర్లు పెట్టుకొని, మా రజక్క వాళ్ళ ఇంటి పేపర్లు పెట్టుకొని మాకు ఇష్టపూర్తిగా పెళ్ళ మొగలు తాళి ఇచ్చిండ్రు. మా ఇంటి పేపర్లు అక్కడ పెట్టుకున్నారు. తాళి 2 తులాలు అయితే 2 తులాలకు 1,50,000 చొప్పున 6 లక్షల బాండ్ రాసుకున్నారు. బాండ్ రాసుకొని మా ఇంటి పేపర్లు పెట్టుకొని మాకు తాళి ఇచ్చిండు. వాసు భార్య ఉన్నారు. అందరు ఇష్టపూర్తిగా కలిసి ఇచ్చి మా ఇంటి పేపర్లు పట్టుకొని మా బాండ్ పేపర్ మీద 100 రూపాయల బాండ్ పేపర్ మీద తాళి 2 తులాలు తాళి ఇచ్చిండ్రు. 1,50,000 3 లక్షలకి ఒకవేళ బంగారం ఇవ్వకుండా 6 లక్షలు ఇవ్వాలని పేపర్ రాసుకొని మా ఇద్దరి దగ్గర తీసుకున్నారు.
అక్కడ ఉన్న తాళి ఇచ్చిండు, వాళ్ళకి మేము పేపర్లు ఇచ్చినాం, పట్టుకొచ్చుకున్నాక అబీబ్కి ఇచ్చినాక వాళ్ళ దగ్గర నుంచి తాళి తీసుకొచ్చి అబీబ్కి ఇచ్చినాం. పూజ చేస్తామని ఇట్లా చెప్పండి, ఎక్కడైనా ఎవరి దగ్గర సాములు అవుతారు పూజ అని అబీబే చెప్పమన్నాడు. చెప్పండి పూజ ఆగిపోతుంది, ఎట్లయినా పూజకు తీసుకురండి అని, మీకు ఇంకా 10 పిల్లలు ఎగస్ట్రా ఇస్తానని చెప్తే వాసు వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్స్ సరే అక్క అడిగి చూద్దామని మేము ఇద్దరం పోయి అంత పేపర్ పెట్టి అంత డబల్ రాసి తీసుకొచ్చుకున్నాం. బాండ్ ఇప్పుడు 2 తులాల తాళికి అప్పుడు తులం 1,50,000 ఉండే తాళి, అయితే 3 లక్షలు 6 లక్షలు రాయండి అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసుకొని ఇంటి పేపర్లో పెట్టుకొని తాళి ఇచ్చిండు వాసన్న. మీరు ఇంటి పేపర్లు వాళ్ళకి ఇస్తే బాండ్ రాసుకొని మీకు తాళి ఇచ్చిండు. ఆ ఇంటి పేపర్ తాళి ఇచ్చిండు. ఇచ్చినాక ఏమైంది, మళ్ళీ 6 నెలలు 3 నెలలు అవుతుంది. అభి వెనకాల పడితేనే ఉన్నాం గాట్లే. మళ్ళీ ఏమన్నాడు అంటే మీరు అబీబీకి ఇచ్చారా? తాళి తీసుకుపోయి అబీబీకి ఇచ్చినాం, 5 లక్షలు అబీబీకే ఇచ్చినాం. అబీబీ తాళి ఇచ్చినాక కూడా పని కావట్లేదు. డబ్బులు ఇచ్చేటప్పుడు ఆధారం లేదు, ఇంటికి వచ్చి పట్టుకుపోయిండు దొంగతనంగా. నా పేరు తీయద్దమ్మా, బంగారం పోలీస్ స్టేషన్ అయితే కేసు అవుతుంది, నీకు అప్పులు ఉన్నాయి కదా నువ్వు కట్టుకుంటావు అని తీసుకొని పోయిండు అబీబు. 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి ఇచ్చినాం డబ్బులు మేము ఇద్దరం కలిసి. మళ్ళీ కాసేపు అయినాక మొన్న 4 రోజుల క్రితం నేను చెప్పేది వినండి, ఇప్పుడు మీరు డబ్బులు ఆయనకే ఇచ్చినాం. అబీబ్కి ఫస్ట్ 5 లక్షలు ఇచ్చినాం, తర్వాత తాళి తీసుకుపోయి ఇచ్చినాం. పూజలాగా అట్లా ఇట్లా అని చెప్పి మీరు తాళి తెస్తే ఎంబటే 15 బిల్లలు ఇస్తా, 150 బిల్లలు వెళ్ళినాయి. ప్రేమ అనే మనిషి నా దగ్గర ఉన్నాడు, తవ్విన ప్రేమ అట, ఆయన పేరు మాకు తెలియదు, ఆయన తవ్విన ప్రేమ ఉన్నాడు, కోంటపల్లిలో నేను తీసుకొచ్చి ఇస్తా అన్నాడు. తాళి ఇచ్చిన 7-8 నెలలు అయితే అంది ఇవ్వట్లేదు. వాసు వాళ్ళు వీళ్ళు మా అబ్బాయికి చెప్తాం, పోలీస్ స్టేషన్ పెడతాం అది ఇదేనంటే వాసే మళ్ళా మా ఇంటి పేపర్లు ఫస్ట్ ఏమో రజక పేపర్లు పెట్టుకున్నాడు, తర్వాత మా ఇంటి పేపర్లు పెట్టుకుని స్వాతి అనే దగ్గర 20 రూపాయల వడ్డీకి 5 లక్షలు ఇప్పించి నేను 2 లక్షలు తీసుకున్నా. మళ్ళీ ఆమె స్వాతి కాడనే 7,80,000 బంగారం షాప్ కాడ అయింది. తాళి తీసుకొని పోయిండు. వీడియో చూపెట్టి మీరు డబ్బులు తీసుకున్నారు అంటారు, అది నిజం కాదా? మేము తీసుకోలేదు, వాళ్ళే మాకు వీడియో చూపెట్టిండు. అభిమా అనే మనిషి మాకు చూపించి మా దగ్గర తాళి తీసుకుని మేము వీడియో తీసుకోలేదు. ఇప్పుడు మా దగ్గర ప్రూఫ్ లేదని వాసు వాళ్ళ ఆవిడ వాసు వాళ్ళ కొడుకు ఏం చేసిందంటే తాళి ఇయ్యలేదని అబద్ధం ఆడిండ్లు. అయితే తాళి తీసుకున్నారు, అదే పేపర్లు పెట్టి డబ్బులు తీసుకున్నారు. రజక్క వాళ్ళ పేపర్లు పెట్టి తాళి తీసుకున్నాం. బాండ్ పేపర్ మీద 2 తులాల తాళికి 1,50,000 రేట్ ఆ రేజ్ ఉన్నది. 3 లక్షలు 6 లక్షలు వాసన్న రాసుకున్నాడు. బాండ్ పేపర్ మా దగ్గర సంతకాలు తీసుకున్నాడు. 10 బిల్లలు ఇవ్వాలి అని అన్నాడు. మా పూజారి 15 బిల్లలు ఇస్తానన్నాడు కదా అబీబు, బిల్లకు 5 ఇస్తామని వాసన్నకు ఒప్పుకున్నాం. ఒక్క బిల్ల 23 తులాలు ఉన్నదని, సరే పోతే పోయింది ఇంత బంగారం వస్తుందని 6 లక్షల బాండ్ ఇద్దరం కలిసి రాసినాం. అంటే ఇప్పుడు ఆ వాసన అయినా ఇప్పుడు ఈ వీడియో చూసి ఆయన కూడా నమ్మి మీకు ఇస్తానని చెప్పి ఒప్పందం చేసుకొని రాసుకున్నాం. వాసన్న వీడియో చూపొద్దని చెప్పిండు. ఎవరు అబీబు వాసన్నకి మాకు వీడియో చెప్పలే, చూపెట్టలే. అబీబు మాకు చూపెట్టిండు, వాసన్నకు మేము చూపెట్టలేదు. పుట్టిగా తాళి మాకు ఇచ్చిండు. వాసన్న వాళ్ళ ఇంటి పేపర్ పెట్టుకొని తాళి ఇచ్చిండు. తాళి మళ్ళీ ఆగట్లేదని స్వాతి దగ్గర నా ఇంటి పేపర్లు పెట్టుకొని 20 రూపాయలు ఇంట్రెస్ట్ కి 5 లక్షలు ఇప్పిస్తే 5 లక్షలు తీసుకుపోయి నరసింహంగ గోల్డ్ షాప్ లో కట్టిండు. నేను ఒక 2 లక్షలు ఆయన ఒక 7 లక్షలు పెట్టి ఇక్కడ ఎటు నాగరం నరసింహ దగ్గర నేనే ఆర్డర్ ఇచ్చిన. ఫస్ట్ 50,000 ఆర్డర్ ఇస్తే డబ్బులు కాకుంటే మళ్ళీ 5 లక్షలు వాసన్నే 20 రూపాయలు ఇంట్రెస్ట్ ఇప్పించి గోల్డ్ గా డైరెక్ట్ కట్టుకుపోయి తీసుకున్నాడు. 7 లక్షలు అప్పున్నాం. అది మళ్ళీ ఏమన్నాడు, 7 లక్షలకు 14 లక్షలు ఇవ్వాలి, లేకుంటే మీకు ఈ రికార్డింగ్ చేసుకున్న బంగారం అప్పుడు తాళి ఇవ్వలేదు, మీరు ఏమీ లేదు, తాళి ఇవ్వాలి, మళ్ళీ 7 లక్షలు ఇవ్వాలని మాతో వాసన్న కూడా పెట్టుకున్నాడు. అన్నయ్య తాళి ఇచ్చినాం కదా అన్నయ్య, అప్పు కడతాం, తాళి ఇప్పించింది అప్పు కడతాం అంటే లేదు మాకు తాళి కావాలి డబ్బులు కావాలని అన్నాడు. ఇది గొడవ అయింది. ఎక్కడ వరకు ఆగిపోయినాక అవి మళ్ళా ఇవిగో వాసన్నకు నువ్వు 18 లక్షలు ఇవ్వాలట కదా, మీ వీడియో మా దగ్గర ఉన్నది, లేకుంటే బ్లాక్ మెయిల్ చేస్తా అని నేను మా నాన్న లామన్న నుంచి పోతా అంటే మాకు ఆఫ్ చేసి బెదిరించిండు రాబీబు. 2వ రోజు ఈ వీడియో వేసిండు సార్. మా పాత అప్పులు ఉన్నాయి మొత్తం తీసుకొచ్చి నేను 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నా, అవి తీసుకొచ్చి దీంట్లో కలిపి మా ఫోటో మా బాబా ఫోటో వేసి మాకు మొత్తం ఇస్తాను సార్. మేము అప్పులు ఉన్నాం కానీ 10 రూపాయలు వడ్డీ తీసుకొని డబల్ ఇచ్చిన. 5గురికి ఇవ్వాలి, 40 మందికి ఇవ్వాలని 9 సంవత్సరాలు అయినా కూడా తీసుకొచ్చి ఇక్కడ కలిపిండు. అంటే 9 సంవత్సరాల క్రితం ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కాడికి అసలు దేవి అనే టాపిక్ ఇక్కడ ఉంది. ఆమె కలిసి డబ్బులే ఇచ్చలేదు. ఆమె కూడా 3 లక్షలు ఇవ్వాలని వాసు తీసుకొచ్చిండు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు ఏం లేవు. అంటే నోటి మాటతో చెప్తున్నారు. అది ఇట్లా రజీ అనే వాళ్ళ కొడుకు సిద్ధు వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లో మా అబ్బాయి ఫోటో మా ఫోటో
పెట్టి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ములుగు మొత్తానికి వేసిందంట. మా బాబు మందుని అలా వేరే వాళ్ళు అల్లే వాళ్ళు వచ్చి పెట్టాక 5 గోళీలు వేసుకుంటాడు. రేపు వీడియో రాకుంటే నేను చచ్చిపోతా అంటాడు. రేపు పొద్దున మేము కూడా చచ్చిపోతాం సార్. తీసిండు మేము వాసు తీసుకొని కూడా తీసుకోలేదని వాసు కూడా అన్నాడు. తాళి మళ్ళా చేసి అని అన్నాడు. లేకుంటే తాళి చేసి ఇచ్చిన్నాం కదన్నా ఎందుకు గొడవ పడతారంటే 11 గంటల రాత్రికి వచ్చి లంచ్ కాడి నుంచి పండ బూతులు తిట్టిపోయిండు వాసు.